వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్న కాలే యాదయ్య. ఏలూరు జిల్లాలో అభివృద్ధి పనులకు బాలరాజు శంకుస్థాపన. రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు రోడ్డు నిర్మాణం. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో వీల్చైర్ల పంపిణీ. మహారాజా ఆసుపత్రిపై మంత్రి ఎంపీతో చర్చించిన అతిథి. గోదావరి కనిలు అభివృద్ధి పనులకు రాజ్ ఠాకూర్ శంకుస్థాపన. రామగుండాన్ని తెలంగాణలో నెంబర్ 1 చేస్తారన్న ఎమ్మెల్యే. నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ దుస్థితి. తాళం తీయరు, లెక్చరర్ రాక ఏబీవీపీ రాస్తారోకో. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, చెట్టు బతికి ఉంటే మన బతుకు ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కో చెట్టు నాటాలని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. చేవెళ్లలోని పుష్కరిణి పరిసరాలను ఆయన మొక్కలు నాటారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆయన స్కూల్ యూనిఫామ్లు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, డీసీసీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, వీరేందర్ రెడ్డి, సున్నం వసంతం, రాములు, కృష్ణారెడ్డి, అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. మండలంలోని రైతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు 5,34 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసినా గొంగలి అక్కడేనా చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజలు ఎన్డీఏపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని బాలరాజు తెలిపారు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు వీల్చైర్లు పంపిణీ చేశారు. అనంతరం జనరల్ వార్డులో ఒక మంచం మీద 2 రోగులు పడుకోవడం చూసి వీలైనన్ని బెడ్స్ పేషెంట్స్కు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కరెంటు కష్టాల మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలని, మరుగుదొడ్లకి అవసరమైన స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు ఆమె. మహారాజా ఆసుపత్రి, ఘోష ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు అతిథి గజపతిరాజు చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబుకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే చెప్పారు. వీల్ చైర్స్ లాస్ట్ టైం ఎంఆర్ హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు వీల్ చైర్స్ అడిగారు. అయితే కొన్ని వీల్ చైర్స్ డిసేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాడట్లేదు అంటే ఇక్కడికి కొన్ని 5 వీల్ చైర్స్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తుంటే మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్ వార్డులో అయితే 2 మనుషులు ఒక బెడ్ వాడుతున్నారు, స్థలం సరిపోవట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా ఇక్కడ అవసరం.
ఆ ఎలక్ట్రిసిటీ ఆడిట్ కూడా లాస్ట్ టైం మీటింగ్ అయినప్పుడు మనం మాట్లాడాం, మినిట్స్లో కూడా నోట్ చేశారు. వాళ్ళు ఇంకా అది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం పబ్లిక్ టాయిలెట్స్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఒక ప్లేస్ అడిగాము, కానీ కమిషనర్ గారేమో అది గేట్ పక్కన అని అడుగుతున్నారు. వీల్ చైర్స్ లాస్ట్ టైం ఎంఆర్ హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు వీల్ చైర్స్ అడిగారు. అయితే కొన్ని వీల్ చైర్స్ డిసేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాడట్లేదు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా మారుస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 2 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగర సుందరీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దశల వారీగా రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చించి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు సాధించామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలవనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తనపై కొంతమంది అవగాహన రాహిత్యంతో బురద జల్లుతున్నారని రాజ్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. మనం వెనక జరగన్నా జరుగుతుంటది. రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు రమేష్ నగర్ చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు ఇంకా నిరంతరం ఈ ప్రక్రియలో కార్పొరేషన్ రామగుండం నగర అభివృద్ధికి పూర్వవైభవం తీసుకురావడానికి దాదాపు 100 పై కోట్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తారు. దీంట్లో ఎస్డిఎఫ్, అదే మాదిరిగా యుఎఫ్ఐడిసి, తర్వాత డిఎంఎఫ్టి, అదే మాదిరిగా సిఎస్, సింగరేణి, ఎన్టీపీసీ వీటితో పాటు కూడా 80 లక్షల రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు రమేష్ నగర్ చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు ఇంకా నిరంతరం మలిదశ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆఫీసులో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి మలిదశ ఉద్యమాల్లో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోరికంటి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం కలలుగన్న ఉద్యమకారుడు జయశంకర్ అని చంద్ర తెలిపారు. హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ వ్యూహాలు రచించారన్నారు. జయశంకర్ ఆశయాలను తెలంగాణతోనే సీఎం కేసీఆర్ అమలు చేశారని కోరికంటి చెప్పారు. జయశంకర్ కలలను సాకారం చేస్తూ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చంద్ర పేర్కొన్నారు. ఇది బ్రతకంతా తెలంగాణది అని బ్రహ్మచారిడిగా ఈ తెలంగాణ ఉద్యమంలో 69వ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ప్రతి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆలోచనగా, కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఒక రక్తపు బొట్టు కూడా నేలకు రాలకుండా శాంతియుత మార్గంలో, పార్లమెంటు పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఈ యొక్క రాష్ట్ర సాధన కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క యువకుల్ని కీలక పాత్ర పోషించినటువంటి మహా నాయకుడు, కీర్తి చేసిను ప్రొఫెసర్ జయశంకర్ సార్. పుట్టుకనేది చావు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్లో స్వచ్ఛదనం కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. లక్ష్యాన్ని చేరుకునేలా రోజువారీ కార్యాచరణతో అధికారులు అన్ని మండలాలలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
గ్రామ స్థాయిలో ప్రతి ఇంట్లో కనీసం 6 మొక్కలు నాటాలన్నారు. ప్రజలంతా వర్షాకాలంలో పరిశుభ్రమైన నీటిని వాడాలని కలెక్టర్ పమేలా సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కలెక్టర్ అన్నారు. ఎంత ఎక్స్టెంట్ ఎంత ఉంటుంది చెరువుది రాజేష్? కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 6 రోజులుగా తాళాలు తీసేవారు, పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. దీంతో కాలేజీ మూతపడిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీకి ఉదయం వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం వరకు నిరీక్షించి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ బోధన ప్రధాన రహదారిపై ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాలేజీకి 6 రోజులుగా ఒక్క లెక్చరర్ కూడా రాలేదని విద్యార్థులు తెలిపారు. జూనియర్ కాలేజీలో ఎలాంటి వసతులు లేవని, ఒకే గదిలో అన్ని గ్రూపుల విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని లెక్చరర్లను నియమించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. చాలా ఇబ్బందిగా గురవుతున్నారు వాళ్ళ స్టాఫ్ లేకపోవడం వల్ల, దగ్గర ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల వచ్చి డైలీ వచ్చి 5 రోజుల నుంచి బయట కూర్చుంటున్నారు. వెంటనే నోడల్ ఆఫీసర్ సార్ ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే, పై అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వెంటనే స్టాఫ్ని పంపించాలా, వెంటనే స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగాల. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. విద్యార్థులు అంటేనే మనకి ఇండియా ఒక భారత ఒక భవిష్యత్తు కాబట్టి వెంటనే విద్యార్థుల కోసం స్టాఫ్ని పంపించాలి. లేని ఎడల ఏబీవీపీ ముందు రోజులలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తుంది. లేదంటే నోడల్ ఆఫీసర్ ముట్టడి కూడా చేస్తామని. ప్రజా గాయకుడు గద్దర్ తన పాటల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వెన్నెల అన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పలువురు సొసైటీ నాయకులతో కలిసి వెన్నెల పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గద్దర్ అభిమానులపై ఉందని వెన్నెల అన్నారు. గద్దర్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెన్నెలకు నామినేటెడ్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని సొసైటీ నాయకులు కోరారు. రాజు వస్తాద్ అన్న, అట్లాగే పలువురు దళిత నాయకులు, అక్కలు అందరు ఇక్కడ కూడగట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూగా ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు. ఎందుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే ఆయన గురించి, అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటూ నాయన పెరిగారు. అంబేద్కర్ గారు ఇచ్చిన విప్లవాన్ని, ఆ చదువు విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి. జ్ఞానం ఒక్కటే మిగులునని విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఆ జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఏ విధంగా అందజేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తే గద్దరన్న ఆ జ్ఞానాన్ని పాట రూపంలో ప్రజలకు అందించారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ప్రజల కోసము గద్దరన్నని ఆ స్థాయిలో ఉండాలని ఇక్కడ నివాళి అర్పించుకోవడం చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. గద్దరన్నకు మన రాజు వస్తాద్ అన్న, అట్లాగే పలువురు దళిత నాయకులు, అక్కలు అందరు ఇక్కడ కూడగట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూగా ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు. ఎందుకు అంబేద్కర్ గారు తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో తల్లిపాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లులోని ప్రాథమిక ఏరియా ఆరోగ్య కేంద్రం నుండి వైఎస్ఆర్ విగ్రహం, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు అమృతం వంటివని, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఎంతో ప్రయోజనమని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ తెలిపారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అన్నారు. తల్లిపాలు తాగిన పిల్లలు చురుకుగా ఉంటారని, వారిలో గ్రహణ శక్తి ఎక్కువని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ, హరిత, స్వాతి రఘునాథ్, ఏఎన్ఎంలు విజయభారతి, శ్రీలత, స్వరూప, శ్రీవిద్య, సురేఖ పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పీపీ యూనిట్ తరపున గుంతకల్లో ఉన్న 4 అర్బన్ హెల్త్ సెంటర్ల నుండి ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు, డాక్టర్లు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రతి గర్భవతి మరియు బాలింత తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటం కోసమే ఈ ర్యాలీ నిర్వహించాము. తల్లిపాలకు మించిన ఔషధం ఏదీ లేదు. తల్లిపాలు అమృతం లాంటిది. పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు మొదటి టీకా లాంటిది. కాబట్టి పుట్టిన 1 గంటలోపే ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు అందించాలని, తల్లిపాల నుంచి ఎన్నో పోషక విలువలు ఉంటాయని, అది ఏ ఇతర అనంతపురం జిల్లా గుంతకల్లు ఐఓసీ డిపో భూ నిర్వాసితులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులకు నకరందొడ్డి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రైతులు 85 ఎకరాలు ఐపీసీ డిపో ఏర్పాటుకు భూమిని అందజేశారని మాజీ సర్పంచ్ తులసిరామ్ చౌదరి అన్నారు. అప్పట్లో భూ నిర్వాసితులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే డిపోలోని అధికారులు కుమ్మక్కై వేరే ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పంచాయతీని అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారని తులసిరామ్ చౌదరి చెప్పారు. కానీ అభివృద్ధి చేయడం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో అర్జీ ఇచ్చామన్నారు. ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. అభివృద్ధి కోసము డ్రైనేజీలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనే, మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, స్కూల్కి డెవలప్మెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఆ రోజు తీర్మానించి మాకు చెప్పి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకి పనుల్లో చేర్చుకుంటూ హౌస్ కీపింగ్ కింద కేవలం అధికారులు నవీన్ కుమార్ సారు, ఎంప్లాయీ యూనియన్ నాయకుడు జిఆర్కే రెడ్డి, హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్ అయినటువంటి ముగ్గురు కొన్ని వాళ్ళతో డబ్బులు లంచాల రూపంలో తీసుకొని కేవలం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికంగా ఉండే మా గ్రామాలకి ఏ అవకాశం కల్పిపోకుండా, ఏ డెవలప్మెంట్ జరిగిపోకుండా అడ్డుపడుతూ ఇప్పటి వరకు ఏం జరిగిపోకుండా ఉన్నారు. దాని విషయం మీద కలెక్టర్ గారికి నిన్న గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడం జరిగింది. అదే విషయం మీద గుంటకల్ ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి సార్ గారికి ఇవ్వడం జరిగింది. దానిపై చర్యలు తీసుకొని ఇప్పటికైనా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మా గ్రామాలు అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరిగినది. ఐఓసీలకి అభివృద్ధి కోసము డ్రైనేజీలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, స్కూల్కి డెవలప్మెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఆ రోజు తీర్మానించి మాకు చెప్పి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకి పనుల్లో చేర్చుకుంటూ హౌస్ కీపింగ్ కింద కేవలం అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో పేదల ఆకలి తీర్చేందుకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేత పరిచయ సుధాకర్ తెలిపారు. ఈ నెల 15 నుండి అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయని ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను భ్రష్టు పట్టించిందని, పేదల కడుపు కొట్టిందని సుధాకర్ విమర్శించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ధర్మవరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించినట్టు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉంటుందని తెలిపారు. 5 రూపాయలకే పేదలకు భోజనం సరఫరా అవుతుందన్నారు. రెండు 2019 ఎలక్షన్లు వాళ్ళు గెలిచిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు దృష్టి పెట్టించి చాలా ఇబ్బంది పెట్టారు. పేద ప్రజలకు కడుపు కొట్టారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే అన్నా క్యాంటీన్ల మీద చంద్రబాబు గారు దృష్టి పెట్టి ఆగస్టు 15 ఓపెన్ చేయడానికి పేదలకు 5 రూపాయలకే భోజనం అందించాలని సదుద్దేశంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. త్వరగా కార్యక్రమాలు పనులు చేయించి ఈ రిపేరే మూల పట్టి బిల్డింగ్ అంతా డ్యామేజ్ చేసిన వల్ల దగ్గరుండి రిపేర్ చేయించడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి 2019 ఎలక్షన్లు వాళ్ళు గెలిచిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు దృష్టి పెట్టించి చాలా ఇబ్బంది పెట్టారు. పేద ప్రజలకు కడుపు కొట్టారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే అన్నా క్యాంటీన్ల మీద చంద్రబాబు గారు దృష్టి పెట్టి ఆగస్టు 15 ఓపెన్ చేయడానికి. ఉప్పల్ రింగ్ రోడ్లోని స్కైవాక్ లిఫ్ట్ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఈ సమయంలో లిఫ్ట్లో 3 విద్యార్థులు చిక్కుకుపోయారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మెట్రో రైల్ స్టేషన్కి సికింద్రాబాద్, రామంతపూర్, ఎల్బీ నగర్, వరంగల్ వెళ్లే మార్గాలకు అనుసంధానం చేసి స్కైవాక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఇది సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. చాలా సమయం వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. డయల్ 100కి ఫోన్ చేయడంతో విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. కాగా లిఫ్ట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా స్పందన కరువైందని బాధిత విద్యార్థులు వాపోయారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మంచిగా వెహికల్ టర్న్ చేసి ఇక్కడ 5 మినిట్స్లో వచ్చేసి చూస్తే అలా స్టక్ అయిపోయింది. వెహికల్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు రాధికా టాకీస్ ముందున్న యామని మెడికల్ స్టోర్ యజమాని మధుసూదన్ ఇంట్లో పట్టపగలే 11 లక్షల నగదు, కేజీ వెండిని దొంగలు ఎత్తుకు వెళ్లారు. బాధిత మధుసూదన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటి పరిసరాలను పోలీసులు పరిశీలించారు. ఎవరో తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మధుసూదన్ మెడికల్ స్టోర్లో ఉండగా 2వ అంతస్తులోని ఇంట్లో దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో మంత్రి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కరిస్తారని తెలిపారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ ప్రభుత్వం పటిష్ట భద్రత అందిస్తుందని చెప్పారు. జగన్ భద్రత విషయంలో చిన్నచూపు చూడలేదని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.